నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. అడవుల్లో అన్నలను ఏరివేస్తున్నారు. ఎలా అంటే అక్కడ చట్టం లేదు, అక్కడ ఏది సహజ న్యాయం లేనే లేదు. అడవంటే అసలు న్యాయమే అక్కర్లేదు అన్నట్టుగా ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వ ధోరణి మనం గమనించినప్పుడు. అడవిలో ఉన్నటువంటి అన్నలు దేశద్రోహులుగా భావించబడుతున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఒక స్లోగన్ ఇచ్చేసింది. ఈ దేశంలో ఎక్కడ నక్సలైట్ అనేవాడు కనపడడు అని, ఎలిమినేషన్ మాత్రమే జరుగుతుంది లొంగిపోకపోతే అని. ఎందుకు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? నక్సల్స్ వల్ల ఇవాళ దేశానికి వస్తున్నటువంటి ప్రమాదం ఎక్కువగా ఊహిస్తున్నట్టున్నారు. నిజానికి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? కొన్ని ప్రశ్నలు మనం వేసుకుందాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నక్సలిజం ఎలా ప్రారంభమైంది, ఎందుకు బలపడింది, ఎందుకు పోరాడింది? ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఒక సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి ఆచరణలో, అదే జీవన విధానంలో అన్ని సుఖాలకు దూరంగా కేవలం ఒక సామాజిక న్యాయం కోసం అడవుల్లోకి వెళ్ళి తల దాచుకొని పోరాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ దేశంలో? గుర్తులేదా? చరిత్ర మర్చిపోయామా? ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ తెలంగాణ ప్రాంతం. పోనీ ఇక్కడ మాత్రమే మాట్లాడదాం. నక్సల్స్ను చూసి భయపడిన వాళ్ళు ఎవరు? దేశాన్ని దోచేసిన వాళ్ళు. నక్సల్స్ను చూసి పారిపోయిన వాళ్ళు ఎవరు? గ్రామాలను నిరంకుశంగా చేతుల్లో నిర్బంధంగా ఉంచుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో మళ్ళీ కనపడకుండా పారిపోయారు. అలా అని నక్సల్స్ని సమర్థించగలమా? నో, నాట్ ఎట్ ఆల్. బికాజ్ చట్టబద్ధం కానిది ఏది మనము ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదు, అలాగే సమర్థించాల్సిన అవసరం అంతకంటే ఉండదు. రాజ్యాంగబద్ధమైనది, చట్టబద్ధమైనది మాత్రమే మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అదే పద్ధతిలో మన ఆలోచనలు, మన సిద్ధాంతాలు ఉండాలి అన్నది ఈ దేశంలో ముఖ్యంగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇదే దేశంలో నక్సల్స్ రావటం ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? గ్రామాలను దోచేశారు, లేని వాడిని తొక్కి అవతల పడేశారు. ఎవరి కష్టార్జితం ఎక్కడ ఎప్పుడు కనపడినా సరే దోచేసేటటువంటి పరిస్థితుల్లో భూకామందులు రెచ్చిపోయారు. మరి అప్పుడు చట్టం లేదా? ఉంది, కానీ వాళ్ళకి చుట్టంగా ఉంది. అప్పుడు అక్కడ ఎక్కడా పోలీసులు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళ శక్తి సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్మాదంగా ఉన్నటువంటి వీళ్ళెవరైతే ఉన్నారో ఈ భూకామందులు అనొచ్చా, లేకపోతే ఆధిపత్యపు ధోరణిలో ఉన్నటువంటి నాయకులు అనొచ్చా? అలాగే పట్టణాలలో, గ్రామాలలో పూర్తి ఆధిపత్యంతో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కిరాతకం ఏంటి? లేనివాడి మీద రెచ్చిపోయారు. ఎందుకు ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది? ఎందుకు తెలంగాణలో జనం తిరగబడ్డారు? ఎందుకు శ్రీకాకుళంలో పంచాద్రి నిర్మల కాల్చి అవతల పడేశారు? అసలు పంచాద్రి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? నక్సల్స్కు ఒక అంకిత భావం ఉన్నది అన్నది గుర్తించాలి ముందుగా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా నక్సలైట్సే అన్నది ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళుండబట్టే ఒకప్పుడు దోచుకోవడానికి భయపడ్డారు. వాళ్ళుండబట్టే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాలి అనంటే వణికిపోయారు. వాళ్ళున్నప్పుడే కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలకు న్యాయం జరిగింది అన్నది వాస్తవం. దీన్ని కాదనలేనటువంటి సత్యం. వాళ్ళు ఎలా చేశారు అన్నది మేబీ అది చట్టబద్ధంగా అంగీకరింపబడినటువంటి దశలోనే వాళ్ళు వ్యవహరించారు అన్నటువంటి వాదన ఒకటి ఉన్నది. నక్సలిజం అనేది ఎందుకు హింసాత్మకంగా మారింది అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు తుపాకులు పట్టుకోవాల్సి వచ్చింది?
ఎందుకు హింసాత్మకమైనటువంటి ధోరణికి ఒక సిద్ధాంతం వెళ్ళిపోయింది? ఎందుకని అడవుల్లో తలదాచుకొని బీదవాడి కోసం, లేనివాడి కోసం, సమాజం కోసం, ఒక సోషలిస్టిక్ వ్యవస్థ కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళే అడవుల్లో దాక్కొని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక బూర్జువా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, వాళ్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఇక్కడ చట్టం పేరు చూయించి అడ్డంగా నరికేశారు, చంపేశారు. ఎప్పుడంటే అప్పుడు ఎన్కౌంటర్ చేసి అవతల పడేశారు. కుక్కల కంటే హీనంగా వాళ్ళని రోడ్డు మీద లాగి చంపి అవతల పడేసింది చట్టబద్ధమైనటువంటి చర్య. తిరగబడ్డారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేశామన్నారు. ఫైన్, మంచిదే, మీ వాదం ఒప్పుకుందాం. బాధ్యత కలిగినటువంటి అధికారులు రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి వాళ్ళ బాధ్యతను నిర్వహించేటటువంటి దశలో ఎన్కౌంటర్స్ చేశారు అని ఒప్పుకుందాం. కానీ ఎన్కౌంటర్స్ ఎన్ని జరిగినాయి? అలాగే చట్టబద్ధంగా అరెస్టు చేసి జైల్లో పెట్టవలసినటువంటి కేసులు ఎన్ని కనపడ్డాయి? ఎన్కౌంటర్స్ ఎక్కువ ఉన్నాయి, అరెస్టులు నామమాత్రం ఉన్నాయి. లొంగిపోయేటటువంటి వాళ్ళను మనం కాల్చిపడేస్తాం కసితో, కక్షతో, ప్రమోషన్స్ కోసం, ప్రశంసల కోసం, అలాగే ఒక భయంతో. వీడు మళ్ళీ బతుకుంటే మనకి ప్రమాదమని భావించినటువంటి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరు? ఈ దేశాన్ని దోచేసిన వాళ్ళు. మరొక విషయం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకప్పుడు నక్సలిజం అంటే సిద్ధాంత నిబద్ధత. తరిమిల నాగిరెడ్డి గుర్తు చేసుకుందాం. అఫ్కోర్స్ ఇవాళ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన కోట్లకు అధిపతిగా ఒక సంపన్న కుటుంబంలో పుట్టి ఇక్కడున్నటువంటి ఈ బూర్జువా ప్రభుత్వాలని, ఈ పెట్టుబడి దోపిడీదారులను, వీళ్ళందరినీ మనం అడ్డుకోవాలి అనంటే ఒక సిద్ధాంతం రూపొందింపబడాలి అని మావోయిస్టు సిద్ధాంతాన్ని ఆచరించినటువంటి మహానుభావుడు కొండపల్లి సీతారామయ్య, మన తెలుగుడే. ఇక్కడ తరిమిల నాగిరెడ్డి అన్నానే, ఆయన వచ్చింది రాయలసీమ ప్రాంతం నుంచే. అలాగే కొండపల్లి సీతారామయ్య, ఈయన కూడా ఒక విద్యావంతుడే. మరి ఎందుకు ఈ సిద్ధాంతాన్ని ఆచరించాడు? ఆలోచించాలిగా. ఏం చేయగలిగారు వాళ్ళు? ఎంతో కొంత మార్పుకి ప్రయత్నించారు. ఆఫ్కోర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది చట్ట వ్యతిరేకమని భావించినప్పుడు మనం చేయాల్సిందేంటి? కూంబింగ్ ఆపరేషన్స్లో వాళ్ళు ఎదురు కాల్పులు చేశారు కాబట్టి మేము చంపేశామన్నటువంటిదే వినపడుతుంది. ఎక్కడ అరెస్టుల పర్వం జరిగి ఎంతమంది నక్సలైట్లు జైల్లో ఉన్నారో చెప్పమనండి. జైలు జీవితం గడిపినటువంటి నక్సలైట్లు ఉన్నారా? లేకపోతే పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి అధిక శాతం నక్సల్స్ ఉన్నారా? చంపబడిందే ఇక్కడ రాజ్యాంగం అన్నట్టు వ్యవహరించారు ఏ ప్రభుత్వం ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? లొంగిపోకపోతే చంపేస్తారా? రాజ్యాంగం అదే చెప్పిందా? న్యాయ చట్టాల్లో అదే ఉందా? అసలు దేశానికి శత్రువులు ఎవరు? ఈ దేశాన్ని దోచేసినటువంటి వాళ్ళు, లేని వాడిని తొక్కేసినటువంటి వాళ్ళు. ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి అనంటే వేలాది లక్షలాది ప్రజల సొమ్మును దోచేసినటువంటి వాళ్ళను మీరు ఎన్కౌంటర్ చేసిన సమాజం మీకు సెల్యూట్ చెప్తుంది. సహజ న్యాయం లేనటువంటి వ్యవస్థలో అన్నలు తప్పుదోవ పట్టినందువల్ల ఇవాళ వచ్చినటువంటి ప్రమాదం ఏంటి? వాళ్ళ బతుకులు బుగ్గిపాలయ్యాయి. అలాగే మరొక సత్యాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఉన్నటువంటి నక్సలైట్స్ ఫాలోవర్స్గా అడవి బిడ్డలు ఎక్కువ మంది గిరిజన పుత్రులు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పూట గడవనటువంటి పరిస్థితి. వాళ్ళని పట్టించుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాలు వాళ్ళను ఏం మాత్రం దగ్గరికి తీసుకొని వాళ్ళ అభివృద్ధికి నిజాయితీగా నిలబడేటటువంటి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళకి ఒక గన్ను దొరికితే అప్పటి వరకు అణిగున్నటువంటి జాతికి కొద్దిగా ఆ గన్ను ఆధిపత్యాన్నో ఒక బలాన్నో పెంచినటువంటి భ్రమల్లో
ఇవాళ అడవి పుత్రులు కూడా కొంతమంది తుపాకులు పట్టారు. పాపం వాళ్ళకి నక్సలిజం అంటేనే తెలియదు, మార్క్స్ అంటే ఎవరో తెలియదు. అలాగే నక్సల్స్లో ఉన్నటువంటి ప్రధాన నాయకుల పేర్లు కూడా వాళ్ళకి తెలియవు. కానీ ఇవాళ జరిగినటువంటిది ఏంటి? ఇది కదా. అలాగే మరొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈ దేశాన్ని దోచేసి విదేశాల్లో దాక్కున్నటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా లేదా, ఇది ఈ దేశ యువతకే వదిలేస్తున్నా. అలాగే కోట్లు ప్రజల సొమ్మును తినేసినటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికీ విచారణలో ఉన్నారు, కానీ ఎక్కడ శిక్షలు పడకుండా మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి ఈ వ్యవస్థలో వాళ్ళనేం చేయాలి? ఒక్కసారి నా క్రైమ్ బ్యూరో చీఫ్, నా కొలీగ్ మిస్టర్ ఇన్నారెడ్డి ఉన్నారు. ఇన్నారెడ్డి, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ దేశాన్ని దోచేసి విదేశాల్లో తలదాచుకున్న వాళ్ళను వదిలిపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వ ధోరణిని ఎలా తీసుకుందాం? ఇలా దోచేసినటువంటి డబ్బు ఈ దేశానికి మళ్ళీ తీసుకురాగలిగితే, వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మనం రికవర్ చేయగలిగితే ఎంత బాగుంటుంది? ఎస్ మిస్టర్ ఇన్నారెడ్డి. ఎస్ రాజేంద్ర గారు, మీరు చెప్పిన పాయింట్ చాలా అంటే చాలా లీగల్గా ఇది. అంటే మనం ఇప్పుడు మీరేమైతే కొన్ని లాస్ట్లో కొన్ని వర్డ్స్ అన్నారు, నిజంగా కనుక ఎవరైతే ఈ డబ్బులు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కనుక, అంటే వాళ్ళు తీసుకున్న డబ్బులే, కొత్తగా వాళ్ళు సంపాదించిన డబ్బులు మనం అడగట్లేదు, వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బులు, బ్యాంకులు మోసం చేసిన డబ్బులే కనుక అవి రికవరీ చేసి కనుక ప్రజలకు పంచితే ఖచ్చితంగా చాలా వరకు అంటే ఈ మావోయిజము తర్వాత ఈ నక్సలిజం వచ్చే దేనికి? ఆర్థిక స్వావలంబన కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం, తమను ఏమైతే అధికార వర్గాలు కావచ్చు, తర్వాత వాళ్ళను ఇబ్బంది పాలు చేసి వాళ్ళని ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ అణగదొక్కడంలో వాళ్ళలో వాళ్ళు అంటే మోటివ్ అయిపోయి నక్సలిజం వైపు వెళ్ళారు. ఇంకోటి రాజేంద్ర గారు, నక్సలిజం వైపు వెళ్ళిన వ్యక్తులు సామాన్యులు కాదు, చదువుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు ప్రధానంగా బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించుకుందాం. విజయ్ మాల్యా మొత్తం 9,000 కోట్ల రూపాయల డబ్బులను బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఎగ్గొట్టాడు. కానీ బిజినెస్ నడుస్తూ ఉంది, విదేశాలు లంచ చేస్తూ ఉన్నాడు. మరి అతన్ని మీరు చెప్పడం ఎందుకని ఎన్కౌంటర్ చేయరు? అతని దగ్గర డబ్బులు రికవరీ చేయరు? తర్వాత మరో వ్యక్తి నిర్వన్ మోడీ, ఆయన వజ్రాల వ్యాపారి. ఈయన కూడా దాదాపుగా 5,000 కోట్లకు పైబడి మోసం చేసిన వ్యక్తి బ్యాంకులకు. సో అలాగనే మహుల్ చోకీ, ఇతను కూడా బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి. ఇదే కాకుండా మీకు కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్తాను. ఆ కంపెనీల పేర్లు ఎంత మేరకు వాళ్ళు మోసం చేశారు చూస్తే, గీతాంజలి జెమ్స్ దాదాపుగా 8,516 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టారు. అలాగనే ఏబీసీ షిప్పింగ్ లిమిటెడ్ దాదాపు 4,686 కోట్లు రుణం తీసుకున్నారు. అలాగనే ఎర్రా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 3,000 కోట్లు. అలాగనే విజ్డమ్ డైమండ్స్ జ్యువెలరీ దాదాపు 3,000 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, మొత్తంగా ఈరోజు మనం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్నామంటే కారణం మన యొక్క అంటే యువతలో ఉన్న సామర్థ్యాన్ని పెంచడం, తర్వాత అలాగనే మనం ఆర్థిక స్వావలంబన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా కూడా ఎక్కడోసారి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఈ కట్ ఆఫ్లో ప్రధానంగా మనం ఈ ఆర్థిక మాంద్యానికి కంపల్సరీగా ఎవరైతే ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో బ్యాంకులను, అంటే ప్రజల సొమ్మును దోచుకొని ఇష్టానురాజ్యంగా వాళ్ళ కంపెనీల్లో పెట్టుకొని బ్యాంకర్స్ తర్వాత ప్రభుత్వ అధికార యంత్రాంగ సపోర్ట్ తోటి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మావోయిస్టు అడవి బాట బట్టి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఇద్దరిని కంపేర్ చేస్తే నిజంగా ఎన్కౌంటర్ చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బులు ఎగ్గొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, తర్వాత నిర్మల్ మోడీ లాంటి వాళ్ళని చెప్పని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ఈ ఆర్థిక స్వావలంబనలో మొత్తం మన అనగదొక్కుతున్నారంటే మనం చూడొచ్చు. ఓవరాల్గా ఇండియాకు అంటే అప్పుల వ్యవహారం ఒకసారి తీసుకొస్తే దేశంలో ప్రతి పౌరుడి మీద ఉన్న అప్పు దాదాపుగా మనం గమనిస్తే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలని చెప్పినట్టు చెప్తా ఉన్నారు. మరి ఎలా ఈ డబ్బులు మనం పే చేసుకోవాలి? ఎలా ఈ అప్పులు తీర్చుకోవాలి? మన రాష్ట్రాల వారికి కూడా మనం పనిచేసుకుంటే మరి ఈ రకంగా ఈ డబ్బున్న వ్యక్తులు, రాజకీయ పలుకుడు ఉన్న వ్యక్తులు, అలాగే బిజినెస్ మెన్లు ఈ రకంగా ప్రజల డబ్బును అప్పనంగా దోచుకొని ఇష్టానురాజ్యంగా వాళ్ళు బ్యాంకులను ముంచేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎక్కడుందని మన యంత్రాంగం? ఎక్కడ పనిచేస్తుంది మన ప్రభుత్వ యంత్రాంగం? వాళ్ళని ఏమి అనదు. ఇంకోటి రాజేంద్ర గారు, ప్రధాన మనం గమనిస్తే
వీళ్ళకి సంబంధించిన ఏమైతే బ్యాంక్ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు మాఫీ చేస్తున్నారు. అదే కనుక ఒక రైతు తన పంట పండక రుణం ఇవ్వటం అంటే ఆ రుణం పే చేయడంలో కనుక లేట్ అయితే ఇంటికి వచ్చి సీజ్ చేస్తారు, ఇంట్లో వస్తువులు బయటపడేస్తారు. ఎంత దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్నాయంటే కనీసం కూడా అన్నం పెట్టే రైతును ఆదుకుందాము, అన్నం పెట్టే రైతు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మనం సపోర్ట్ ఇద్దామని చెప్పిన ఆలోచన ఉండదు. అలాంటి చిన్న సన్నకారు రైతుల మీద అలాగే సామాన్యుల మీద చూపించే ఈ బ్యాంకర్లు కూడా పెద్ద పెద్ద వ్యక్తుల్ని కదిలించాలంటే కూడా కనీసం వాళ్ళ జోలికి వెళ్ళాలన్నా కూడా భయపడే స్థాయి. ఎందుకంటే వాళ్ళ రెడ్డి మరొక విషయం మనం గుర్తు చేసుకుందాం. సహజ సంపదలు ఎక్కడున్నాయి? అడవుల్లో ఉన్నాయి. అనేక ఖరీదైనటువంటి భారీగా దోపిడీ ఎక్కడ అవకాశం ఉంటుంది? అడవుల్లో. ఈ అడవి బిడ్డల్ని బయటికి పంపాలనంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరినీ పక్కకు పంపాలి. అక్కడ ఒక ప్రాజెక్ట్ అంటారు, అక్కడ ఒక మైనింగ్ అంటారు. అసలు అక్కడ ఒక జీవన విధానం ఛిద్రమవుతుంది, ఒక సాంప్రదాయాన్ని చంపేస్తున్నామన్నటువంటి జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉన్నా ఇక్కడ ఆర్థిక ప్రయోజనం ఉంటుంది కాబట్టి అడవి బిడ్డలను అక్కడి నుంచి పంపేస్తారు. అక్కడ మైనింగ్ ఎవరికి ఇస్తారు? అదాని, అంబానీ ఇలాంటి సంపన్నవంతులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ దేశంలో. ఇవాళ ప్రధానంగా ఎవరైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారో ఆయనకు ఒక ప్రశ్న వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ దేనికోసం వీళ్ళని ఎలిమినేషన్ అనే ప్రాసెస్లోకి వెళుతున్నారు? ఎంతమంది ఉన్నారని భయపడుతున్నారు. అలాగే పోలీసుల మీద వాళ్ళు దాడి చేశారు కదా, చంపేశారు కదా అన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నేరస్తులు పోలీసుల మీద, ఏ సిద్ధాంతం లేని దొంగలు పోలీసుల మీద దాడి చేయలేదు? మరొక విషయం ఇక్కడ వెరీ సింపుల్. వీళ్ళను మాత్రమే ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు? వీళ్ళ మీదే ఎందుకు గురిపెడుతున్నారు? గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి నక్సల్స్ అందరితో కలిపి సమావేశం నిర్వహించి ఒక అవగాహన పెంచాలన్నటువంటి ప్రయత్నం చేశారు కదా. దాన్ని వాళ్ళు ఎందుకు ఆచరించకూడదు? ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మన చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పేసి, మనది ప్రజాస్వామ్యం అయినప్పుడు అదేదో చాలా మామూలుగా చెప్తారు. ఒక గొర్రెపిల్ల దోవ తప్పితే, దారి తప్పితే దాన్ని మళ్ళీ దారికి తీసుకురావాలన్నది బాధ్యత. ఇక్కడ ప్రభుత్వమే హత్యలకు, ఎన్కౌంటర్లకు పాల్పడితే చేయాల్సిందేంటి? అసలు ఈ దేశంలో దేశభక్తులు ఎవరు? ఏ సింపుల్ క్వశ్చన్. ఇవాళ మనం రోడ్డు మీదకి వెళదాం, రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వాళ్ళని తీసుకోండి చాలు. పెద్ద ఎక్కువ మందిని ఉదహరించక్కర్లా. 60 ఏళ్ళు 70 ఏళ్లలో కూడా ఇవాళ హమాలీలుగా బరువులు మోస్తున్నటువంటి కష్టజీవులు ఉన్నారు. చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. సాయంత్రానికి తినటానికి ఇంత దొరికితే చాలు అన్నటువంటి ఒక అంకిత భావంతో బతికే వాళ్ళు ఇప్పటికీ ఈ వ్యవస్థలో నిలబడే ఉన్నారు. గౌరవంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి వ్యవస్థలో ఉన్నారు. కానీ వాళ్ళకి గౌరవం ఉన్నట్లా, వాళ్ళకి మద్దతు ఉన్నట్లా నిజమైన దేశభక్తులు ఎవరు అని అంటే వీళ్ళు మాత్రమే. ఇవాళ యూ టేక్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క క్వార్టర్లు చూడండి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్నటువంటి ఖరీదైనటువంటి భవనాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మన దేశం అభివృద్ధి చెందింది కాదు, అభివృద్ధి చెందుతున్న దేశమే 78 ఏళ్ల తర్వాత కూడా. ఇట్స్ ఎ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. మరి ఇంత ఖరీదైనటువంటి భవనాల్లో బతకాలా? వీళ్ళకి బాధ్యత ఉందా? ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ యొక్క వాళ్ళ నివాస గృహాలు చూడండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి నివాస భవనాలు. వై లైక్ దిస్? దీన్ని ప్రశ్నిస్తూ ఒక సిద్ధాంతం వచ్చింది, అది రాద్ధాంతం వైపు వెళ్ళింది. అక్కడ హత్యలు జరిగాయి. అలాగే ఆ హత్యలు ప్రజలను కాపాడటం కోసం చేశారు. దాచుకున్నటువంటిది, దోచుకున్నటువంటిది రక్షించుకోవడానికి నక్సల్స్ అడవుల్లోకి వెళ్ళి కుటుంబాలను వదిలేసి ఇలా యుద్ధం చేయలా. వాళ్ళ కోసం వాళ్ళు చేయలా. ఈ దేశంలో సొంత ప్రయోజనాలకు కాకుండా బతికినవాడు, నిలబడినవాడు, సిద్ధాంతానికి అంకితమైన వాడు, ఐ కెన్ డిక్లేర్ విత్ రెడ్ సెల్యూట్, నక్సలైట్ మాత్రమే. దేశం మొత్తం దోచుకుంటున్నది ఎవరు అని అంటే ఇవాళ రాజకీయ నాయకులు మాత్రమే, ఐఏఎస్ అధికారులు మాత్రమే,
ఐపీఎస్ అధికారులు మాత్రమే. వీళ్ళందరూ ఇంతేనా అంటే అందరూ కాదు, కొంతమంది దేశాన్ని దోచేస్తున్నారు. కాబట్టి ఎవరి మీద తుపాకీ గురిపెట్టాలో వాళ్ళ మీద గురిపెట్టండి, ఎవరిని మీరు చట్టబద్ధంగా శిక్షించాలో వాళ్ళ మీద ఫోకస్ చేయండి. అంతేకాని ఇవాళ మనకి వీళ్ళు అడ్డొస్తున్నారని కాల్ చేస్తామంటే ఇది రాజ్యాంగం కాదు. ఇది గుర్తించాలి, ఇది గమనించాలి, ఇది ప్రజలు ఆలోచించాలి. ఎస్, ముగిస్తూ మీ రాజేంద్ర.